ఐదో వీడియో. నేపాల్ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, మీ దేశంలో మరి సోషల్ మీడియాని మీరు స్వేచ్ఛగా వాడటానికి, మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి, మీరు స్వేచ్ఛగా మరి మీ యొక్క పనులు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు చేసుకోవడానికి, వ్యవసాయాలు చేసుకోవడానికి ముందుకెళ్ళండి. వచ్చినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాపై వచ్చినటువంటి ఈ యొక్క గొడవ వల్ల దేశంలో శాంతి భద్రతలకి విఘాతం కలగనీయకుండా మీరందరూ కూడా సహకరించాలని మనవి చేస్తుంటున్నాము. సో రేపు ఉదయం నుండి నేపాల్లో శాంతియుతమైనటువంటి వాతావరణం కలగాలని కోరుకుంటున్నాము. అంతేకాదు, రాజీనామా చేసినటువంటి ఓలీ శర్మ గారు ఒకవేళ ప్రధానమంత్రిగా కొనసాగడానికి రాజీనామాను వెనక్కి తీసుకుంటే మీరందరూ కూడా సమర్థించాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాపై నిషేధం తెచ్చింది ఆయనే, మరి దాన్ని రద్దు చేసింది అనగా వెనక్కి తీసుకుంది కూడా ప్రధాని శర్మ గారే. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని మనవి చేస్తుంటున్నాం. ఇప్పటికే ఈ యొక్క సోషల్ మీడియా నిషేధం తెచ్చినటువంటి విషయంలో ఈ గొడవల్లో 26 మంది మరణించినట్టుగా, 400 మందికి పైగా గాయపడినట్టుగా వింటున్నాం. కాబట్టి ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టాలు జరగకూడదని అంటే ప్రజలు సహకరించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా ఆర్మీ కూడా ఎవరిపైన కఠినంగా వ్యవహరించొద్దు. ఎవరినైనా అనవసరంగా నిర్బంధించి, బాధించి దాడి చేస్తే మాత్రం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్మీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఆ విషయాన్ని ఆర్మీని హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త. సో ప్రజలందరూ కూడా మీకు కావాల్సినటువంటి వాటిని గవర్నమెంట్ ద్వారా పొందాలని, నేపాల్ దేశానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడానికి టెక్నాలజీ, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఇంకా మౌలిక వసతులు ఆల్సో టోటల్గా ఏదిగా కాదు అనకుండా భారతదేశం నుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అమెరికా దేశం కూడా అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందించేటట్టుగా మేము కృషి చేస్తాం. సో రేపు ఉదయం నుండి అల్లర్లు జరుగుతున్నటువంటి 10 పట్టణాలలో కర్ఫ్యూని ఎత్తేయాలి. ప్రజలందరూ సాధారణ జీవన విధానంలోనికి రావాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన, విద్యావంతులపైన, అక్షరాస్యత పైన, అక్కడున్న పేదరికం పైన, అక్కడున్న వివక్షత వల్ల ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా అనేటటువంటి విషయాలన్నీ కూడా భారత్ ఎంసీఏ పార్టీ, వరల్డ్ బిగ్గెస్ట్ పార్టీగా మా ప్రతినిధులు నేపాల్లో పర్యటిస్తారు. ఇక నుంచి నేపాల్ని మరి మేము ఖచ్చితంగా ఒక దృష్టిలో పెట్టుకుని నేపాల్ యొక్క అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మరి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా మీకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అమెరికా దేశం కూడా మీకు సంపూర్ణ సహాయ సహకారాలు, సాంకేతిక పరంగా, ఆర్థికంగా కూడా వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరందరూ ధైర్యంగా మీ పనులు, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మరి ఏం పనులు చేస్తారో వాటిలోనికి నిమగ్నమై దేశంలో శాంతిని నెలకొల్పడానికి, శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడానికి మీరు అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.